टीवी। नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ यूट्यूब शॉट के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि करनूल पुलिस ने टू व्हीलर चोरी करने वाले अफराद को गिरफ़्तार कर लिया है। ये फ़र्द का ताल्लुक़ गोनेगंडला मंडल से था। ये फ़र्द जो है एमेगनूर और दीगर इलाक़ों से ताल्लुक़ रखने वाले बाइक्स टू व्हीलर गाड़ियों को जो है चोरी किया करता था। सीसी कैमरे में पकड़े जाने के बाद इसे गिरफ़्तार कर लिया है और సో करनूल ఎక్కువ पुलिस ने కంప్లైంట్స్ రావడంతో एक మనం प्रेस ఒక స్పెషల్ कॉन्फ्रेंस दी है। आप డ్రైవ్ देखिए లాగా मुकम्मल रिपोर्ट अगर అక్యూజ్ని आपकी गाड़ी है పట్టుకోవడానికి तो इसमें फौरी तौर స్పెషల్ पर టీమ్ आप ఫామ్ पुलिस చేసాము. स्टेशन से रुजू होकर దీని हासिल कर భాగంగానే గోనెగండ్ల పోలీసులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ గోనెగండ్ల అరెస్టెడ్ ఒక కుర్వ వెంకటేష్ అని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని దగ్గర దాదాపు 30 టూ వీలర్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ రికవర్ చేసిన టూ వీలర్స్ వచ్చేసి కర్నూలు, ఎమ్మిగ్నూరు, తర్వాత కొన్ని కోడుమూరు, తర్వాత దేవనకొండ ఈ ప్రాంతంలో అతను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇది రికవరీ చేసి ఆ చాసీ నంబర్ ద్వారా ఓనర్స్ని కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వలేదు మనకి. సో ఆ కంప్లైంట్స్ని కూడా చాసీ నెంబర్ ద్వారా మనం ట్రేస్ చేసి అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చోరీ చేసిన బండిలన్నీ ఇతను అక్కడ జొన్నగిరి ఆ ప్రాంతంలో రైతులకి అమ్మేశాడు. అది కూడా జస్ట్ 4,000, 5,000, 6,000 రూపీస్కి వాళ్ళు కూడా తక్కువకి వస్తుంది అని ఏమి వెరిఫై చేయకుండా రైతులు అంటే జస్ట్ ఇంటి నుంచి ఈ పొలాలకి వెళ్ళే దానికి ఇంటీరియర్ ఏరియాస్లో రైతులకి అమ్మేశాడు. సో ఫస్ట్ ఒకరిద్దరికి అమ్మేశాడు. ఆ తర్వాత తక్కువకి వెహికల్స్ వస్తుందని వాళ్ళు ఆశపడి అలా తెలుసుకుంటూ ఇంకా 2 కేసులు ఎలా అయిందంటే ఇప్పుడు ఇంట్రోగేషన్లో తెలిసింది. ఫోన్ చేసి అరే వాడు కూడా ఇచ్చారు కదా మా వాడికి కూడా ఇంకొక బైక్ కావాలని ఈయనకి ఫోన్ చేయడము, ఈయనకి అప్పటికప్పుడు ఎక్కడో ఒక చోట పార్క్ చేసిన వెహికల్ని అప్పటికప్పుడు కొట్టడము, అప్పటికప్పుడు డెలివరీ ఇవ్వడము, అది కూడా మా దృష్టికి వచ్చింది. సో దీంట్లో సీసీటీవీ కెమెరాస్ మాకు చాలా పనికొచ్చాయి. సో మనం దాదాపు 5,000 సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ 3.5 monthsలో 5,000 సీసీటీవీ కెమెరాస్ త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ మనం ఇన్స్టాల్ చేయించడం జరిగింది పబ్లిక్ హెల్ప్ ద్వారా. సో ఇంకా కొన్ని సీసీటీవీ ప్రాజెక్ట్స్ మనం ప్లాన్ చేస్తున్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కంపెనీస్ నుంచి ప్లస్ మన ఎంపీ గారు ఎంపీ ల్యాడ్లో కూడా కొన్ని ఫండ్స్ ఇస్తామని మనకి హామీ ఇచ్చారు. సో దాని ద్వారా ఇంకా కర్నూలు టౌను, ఆదోని టౌను, ఎమ్మిగ్నూరు టౌన్ ప్రాంతం